హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్. సో ఈరోజు అయితే నేను మరొక కొత్త వంటకంతో మీ ముందుకు వచ్చాను. అదేంటి అంటే, మన ఇంట్లో చాలా వరకు కూడా చపాతీలు చేసుకున్నప్పుడు మిగిలిపోతాయి కదండి. సో దాంతో చేసినటువంటి 2 వెరైటీస్. యాక్చువల్గా ఏంటంటే, ఇది నైట్ టైం క్రేవింగ్స్ లాగా 11:30 ఆ టైంలో, నైట్ టైం పిల్లలు జనరల్గా ఇంట్లో ఉంటే వాళ్ళకి ఎప్పుడు ఏదో ఒకటి మనం చేసి పెడుతూనే ఉంటాం కదా. సో ఆ విధంగా నేను నైట్ అయితే 11:30 ఆ టైంలో చేసినటువంటి వెరైటీ అన్నమాట. మరి 11:30కి అయితే మనం బయటికి వెళ్ళలేం కదండి. ఆర్డర్ పెట్టుకుంటే ఏది వస్తుందో ఏది రాదో, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తెస్తారో అనే భయం కాబట్టి, సో ఇలా ఇంట్లోనే ఉన్న వాటితోటి చేసుకుంటే చాలా హెల్దీ. ఇప్పుడైతే మేము చపాతీ నూడిల్స్ చేసేస్తున్నాము. అందుకు కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, జస్ట్ సింపుల్గా ఆనియన్, క్యాప్సికమ్ అన్నమాట. ఇది కొంచెం ఫ్రై, జస్ట్ అలా కచ్చపచ్చగా ఫ్రై చేసుకొని కొంచెం ఫ్రై అవ్వనివ్వాలండి. అయిన తర్వాత మనము ఒక 2-3 ఎగ్స్ అనేది బీట్ చేసుకొని రెడీగా ఉంచేసుకోవాలి. బీట్ చేసుకున్న తర్వాత దాన్ని మనం ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. అంతేనండి. కలుపుకున్న తర్వాత ఒకవేళ టొమాటో సాస్ కావాలంటే వేసుకోవచ్చు, సోయా సాస్ కావాలంటే వేసుకోవచ్చు. మేము అవి ఏమీ వేయలేదన్నమాట. చాలా సింపుల్గా, అంటే కొంచెం వెరైటీగా తిందాము. చపాతీ ఎగ్ అనేది కామన్గా తింటాం కదా. సో అలాగా కొంచెం వెరైటీగా తిందాము అనేటువంటి ఐడియాతోటి సో ఇలా చేసామన్నమాట. చాలా యూట్యూబ్స్లో కూడా చూస్తున్నాము, చాలామంది కూడా చేశారు కదా చపాతీ నూడిల్స్ అని. సో మేమైతే ఇలా సింపుల్గా చేసేసుకున్నాము. సో ఇప్పుడైతే ఇవి క్యాప్సికమ్, ఆనియన్ ఫ్రై అయిపోయాయి కదండి. సో ఇందులో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే, మనము ఎగ్ బీట్ చేసుకుని రెడీగా ఉంచుకున్నటువంటి ఈ యొక్క బ్యాటర్ని అందులో మనము వేసేద్దాము. సో మా బాబుకైతే ఎగ్ నూడిల్స్, చపాతీ నూడిల్స్ అన్నాడు. సో తనే చేసుకుంటున్నాడు. చూసారు కదా ఎంత చక్కగా చేస్తున్నాడో. ఇప్పుడు దాన్ని మనం ఫ్రై చేసేస్తున్నాము. ఫ్రై అయిన తర్వాత మనము ఇప్పుడు దీంట్లో ఏం చేస్తామంటే, మనం ఆల్రెడీ రెడీ చేసుకున్నాం కదా చపాతీ, అది తీసుకొని ఇందులో వేసేస్తాము. అంటే చపాతీని కట్ చేసి పెట్టేసుకోవాలి, స్మాల్ పీసెస్గా కట్ చేసుకోవాలన్నమాట. మీరు కావాలంటే కొంచెం స్పైసీ ఎక్కువ కావాలంటే స్పైసీగా చేసుకోవచ్చు, గరం మసాలా వేసుకోవచ్చు. లేదు అంటే ఇలా సింపుల్గా చేసుకోవాలంటే కూడా చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే ఇందులో కారం వేసేస్తున్నాము. కారం వేసిన తర్వాత బాగా కలిపేసుకొని ఇప్పుడు మళ్ళీ దాన్ని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలన్నమాట. ఫ్రై చేసుకున్న తర్వాత మనం చపాతీ కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అవి అందులో వేసేసుకుందాం. చూసారు కదా చక్కగా చిన్నగా సిజర్ తోటి కట్ చేసామండి, అందుకనే అన్నీ ఆల్మోస్ట్ ఈక్వల్గా వచ్చాయి. సో ఇది ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేస్తామన్నమాట. సో ఒక పక్క అయితే నేను చపాతీ రోల్కి అలాగే సేమ్ ఇంగ్రీడియంట్స్ తోటి చపాతీ రోల్ చేస్తున్నాము. అదే ఆనియన్, అదే క్యాప్సికమ్ తోటి. దానికోసం అయితే చపాతీ కూడా రెడీ చేసేస్తున్నాము. ఈలోపు మన చపాతీ నూడిల్స్ కూడా రెడీ అయిపోతున్నాయి. చూసారు కదా, ఆయిల్ కూడా ఎక్కువ వేయలేదండి, ఎందుకంటే ఆల్రెడీ చపాతీలో ఆయిల్ ఉంటుంది. తర్వాత మనము ఫ్రై చేసడానికి కూడా కొంచెం ఆయిల్ వేసాం కదా. ఈ చపాతీ అయితే నేను ఎగ్ రోల్, అంటే చపాతీ రోల్కి చేస్తున్నాను అన్నమాట. సో ఇప్పుడు ఇలాగ చపాతీ చేసేసుకొని దీని మీద మనం ఎగ్ ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాం కదండి, దాన్ని వేస్తామన్నమాట. ఇదిగోండి ఎగ్ చపాతీ నూడిల్స్ అయితే ఇలా రెడీ అయిపోయింది. సో ఇవైతే రెడీ టు ఈట్ అన్నమాట ఇప్పుడు. బట్ మనము చపాతీ రోల్ కూడా అనుకున్నాం కాబట్టి అది కూడా రెడీ చేసేద్దాము. సో ఇప్పుడైతే దీని మీద నేను ఆల్రెడీ మనము బీట్ చేసుకున్నటువంటి ఎగ్ని నేను వేసేస్తున్నాను అన్నమాట. సో ఇదిగోండి ఈ విధంగా మనము ఎగ్ని వేసేసుకొని కావాలంటే కొంచెం ఆయిల్ కూడా మనం పైన వేసుకోవచ్చండి. కంపల్సరీగా వేయాలి, అప్పుడే బాగుంటుంది. సో ఇప్పుడు 2 వైపులా కాల్చుకున్న తర్వాత మనము ఆనియన్ అలాగే క్యాప్సికమ్ అనేది వేసేసుకోవాలి లోపల స్టఫ్ లాగా అన్నమాట. ఇప్పుడు దీనిని రోల్ లాగా చేసేసుకొని తినేయడమే. మీరు ఇందులో కావాలంటే మయోనీస్ వేసుకోవచ్చు, లేదంటే టొమాటో కచప్ వేసుకోవచ్చు, ఏదంటే అది వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. మేమైతే అవన్నీ లేదు, చాలా సింపుల్గా కొంచెం వెరైటీగా చేసుకుందాం అన్నట్టుగా నెక్స్ట్ చపాతీ కూడా రెడీ చేస్తున్నాను. సేమ్ అదే ప్రాసెస్. కొంచెం చపాతీ కాలిన తర్వాత దాని మీద కొంచెం అదే ఎగ్ మనము వేసేసుకోవాలి. ఒక ఎగ్కి ఒక చపాతీ చేసుకోవచ్చు అండి, బాగుంటుంది. అలా అని కొంచెం ఎక్కువ ఉన్నా కూడా అంత టేస్ట్ ఉండదు కదా. సో అందుకని
ఒక చపాతీకి ఒక ఎగ్ అయితే చాలా కరెక్ట్గా పర్ఫెక్ట్గా సరిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే మిగిలినటువంటి ఎగ్ని కూడా దీంట్లో వేసేస్తున్నాను. సెకండ్ రోల్ కూడా రెడీ అవుతుంది. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే హెల్దీ. ఫస్ట్ ఏంటంటే హెల్దీ అనమాట. మనం అప్పటికప్పుడు చేసేసుకుంటాం కదా వేడివేడిగా, అందుకని హెల్దీ. అదేవిధంగా ఇందులో ఏ మసాలా వేయలేదండి. మసాలాలు ఎంత తక్కువ తింటే అంత మంచిది. ఈ రోజుల్లో మనము మసాలాలు ఎక్కువ ప్రిఫర్ చేయలేము, చేస్తే హెల్త్ కూడా పాడైపోతుంది. కాబట్టి ఉన్న వాటితోనే మనం ఇలాగా చక్కగా కొత్త వెరైటీ మనం అనేది చేసేసుకున్నాము. సెకండ్ చపాతీ కూడా రెడీ అయిపోయింది. అంతేనండి, ఇప్పుడైతే ఎగ్ రోల్ కూడా రెడీ అయింది. చపాతీ రోల్ కమ్ ఎగ్ అనమాట, ఎందుకంటే ఎగ్ వేసాం కాబట్టి అందుకని ఎగ్ రోల్ కూడా అని కూడా అనవచ్చు. సో ఇప్పుడు దీన్ని మనము సేమ్ ఇందాకట్లాగానే ఆనియన్ అలాగే క్యాప్సికమ్ తోటి డెకరేట్ చేసేసుకున్నాం. లోపల స్టఫ్ పెట్టేసుకుందాము. అంతేనండి, ఎంతో ఈజీ అండ్ టేస్టీ చపాతీ రోల్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత చక్కగా టేస్టీగా చేసేసుకున్నాము. సో ఇవన్నీ కూడా నైట్ టైం క్రేవింగ్స్ అనమాట. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, సబ్స్క్రైబ్.